Hi everyone, welcome back to my channel Study World by Nikhil. Today మన టాపిక్ ఏంటంటే IO వర్చువలైజేషన్. ఇది మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ప్లేలిస్ట్ తోటి వస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే IO వర్చువలైజేషన్. మామూలుగా ఎప్పుడు పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి అయితే ఇస్తూ ఉంటాను. ఈరోజు డైరెక్ట్గా ఈ టాపిక్ గురించి ఆన్ బోర్డ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే దాని ఒక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ ఐఓ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఐఓ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. ఓకే, ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అసలు ఏంటి దాని గురించి అయితే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోన్ తీసుకున్నా, ఒక ల్యాప్టాప్ తీసుకున్నా, మనకి సిస్టమ్ తీసుకుని ఏం తీసుకున్నా మనకి వాటికి ఇన్పుట్ అని ఇస్తేనే అది మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అది మన ఫోన్ రూపంలో చూసుకుంటే ఇన్పుట్ అని అంటే మన టచ్ ఉంది. మన టచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్సాప్ మీద క్లిక్ చేసాం అనుకోండి, వాట్సాప్ మీద అది ట్యాప్ చేశాక మనకి వాట్సాప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సిస్టంలోకి వద్దాం. సిస్టంలో మనకి టచ్ కాదు, మన అంటే ఏంటి కీబోర్డ్ సిస్టమ్ ఆ సిస్టంలో ఉంటుంది. ఇప్పుడు ఈ కీబోర్డే ఉంది, మౌస్ ఉంది. మనం ఏదైనా ఆన్ క్లిక్ యాక్షన్ పని చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అది సిస్టంలోకి వెళ్ళి మనకి అది వర్క్ చేస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ మీద కీస్ ఉంటాయి, ఆ కీస్ అనేవి మనం ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది స్క్రీన్లో చూపిస్తుంది. అలా అనమాట. దాన్ని మనం ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అని అంటాం. మన సిస్టమ్స్లోకి వచ్చేటప్పటికి కీబోర్డ్ అండ్ మౌస్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. ఇది ఒకవేళ మన ఫోన్లోకి వస్తే మనకి టచ్ కింద వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇందులోకి అవుట్పుట్ డివైజెస్ వచ్చేటప్పటికి ప్రింటర్ అనుకోవచ్చు. ప్రింటర్ మనం ఏదైనా ఒక సిస్టంలో ఒక పీడిఎఫ్ని ప్రింట్ చేయమన్నాం అనుకోండి, పీడిఎఫ్ మన స్క్రీన్లో నుంచి వస్తుందా? కాదు కదా. మనం ఆ కంప్యూటర్కి మన ప్రింటర్ కనెక్ట్ చేస్తే ప్రింటర్ నుంచి వస్తుంది. ఇంకో ఇన్పుట్ డివైజెస్ దీని వచ్చేటప్పటికి స్కానర్లో మన ఒక పేపర్ని ప్లేస్ చేసి స్కాన్ చేస్తే అది ఆటోమేటిక్గా మనకి సిస్టంలో అనేది చూపిస్తుంది. ఇవి అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఇన్పుట్ అంటే ఏ, డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటో. ఇది దీనికి వర్చువలైజేషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో డిస్కస్ చేయడమే మన కాన్సెప్ట్. ఇప్పుడు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అర్థమైంది కదా. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి. ఇప్పుడు దీనికి వర్చువలైజేషన్ ఎలా కొలాబ్ అయింది దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు డివైజెస్ అయ్యని చెప్తే మీకు ఇంకా ఐఓ వర్చువలైజేషన్ బెటర్గా అర్థమవుతుందని నేను ఫస్ట్ అయితే ఎలా అయితే తీసుకొస్తున్నాను. ఓకేనా? చాలా మందికి ఇంకా వర్చువలైజేషన్ అనేది తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్లో నేను వర్చువలైజేషన్ గురించి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే రండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ నేను ఐ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఒక వర్చువలైజేషన్ అంటే తెలిసిందే కదా అందరికీ. ఏవైతే మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని మల్టిపుల్ టాస్క్కి ఓకేనా, ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని మల్టిపుల్ టాస్క్ మనం స్ప్లిట్ చేస్తాం. దాన్నే మనం వర్చువలైజేషన్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు రిసోర్సెస్ ఏమోనే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను. కీబోర్డ్, మౌస్, మేజర్గా వచ్చేటప్పటికి ప్రింటర్. ఓకే, ఇవి మనకున్న రిసోర్సెస్. ఇప్పుడు టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 టాస్క్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ T2కి ప్రింటర్ అవసరం అయితే వచ్చింది, T3కి ప్రింటర్ వచ్చింది, దీనికి కీబోర్డ్ వచ్చింది. మన దగ్గర ఈ రిసోర్సెస్ ఉన్నాయి. ఎలా అలకేట్ అవుతాయి? ఫస్ట్ దీనికి కీబోర్డే కాబట్టి ఏమీ లేవు, డైరెక్ట్గా దీని నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఆటోమేటిక్గా దీని నుంచి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రింటర్కి వచ్చేటప్పటికి రెండిట్లకి వచ్చింది. ప్రింటర్ అనేది ఒకేసారి రెండిట్లకి వర్క్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ T3కి ఫస్ట్ వచ్చింది అనుకుందాం, ఫస్ట్ దీనికి అయితే అసైన్ అయిపోతుంది, తర్వాత దీనికి అసైన్ అవుతుంది. ఓకేనా? ఇదివరకు ఎలా ఉండేది? ఒక టాస్క్ అంతా కంప్లీట్ అయ్యేదాకా మన రిక్వెస్ట్ ఇచ్చుకోవడానికి ఉండదు. దానివల్ల ఏమవుతుంది? ఆ పర్సన్ అనేవాడు ఎప్పుడు ఇస్తాడా అనేది వెయిట్ చేయాలి.
ఎప్పుడైతే ఈ వర్చువలైజేషన్ కానీ అవన్నీ బాగా డెవలప్ అయిందో ఎన్ని టాస్క్ వచ్చినా టాస్క్ వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు. అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్యూలోకి అయితే వెళ్ళిపోతుంది. క్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత నోట్ చేసుకుంటుంది. ఫస్ట్ 3 వచ్చింది, తర్వాత T2 వచ్చింది, తర్వాత T1 వచ్చింది, తర్వాత TN వచ్చింది. అలా ఒక క్యూలోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ టాస్క్ అనేది ఫ్రీ అయిందో ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఇది మెయిన్గా వర్చువలైజేషన్ IO డివైజెస్ అంటే. ఇన్ని మల్టిపుల్ టాస్క్లు వచ్చిన ప్రతి దానికి మనకి రిసోర్సెస్ అలొకేట్ చేయడమే. ఓకేనా? ఇది ఇక్కడ IO వర్చువలైజేషన్. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇదంతా దేని వల్ల జరుగుతుంది? అది ఒక మెయిన్ దాని వల్ల. అదేంటంటే హైపర్ విజర్. ప్రీవియస్ వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఈ హైపర్ విజర్ ఉండడం వల్ల మనకు కావాల్సిన ప్రతి టాస్క్ అనేది పెర్ఫామ్ అవుతుంది అనమాట. ఈ OS పైన ఒక లేయర్ లాంటిది ఉండి అదంతా చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఇన్బిల్ట్గా తీసుకుంటే మనకి స్టోరేజెస్ ఉన్నాయి. స్టోరేజ్ డివైజెస్, ర్యామ్, రోమ్. ఇది అయితే ఇవన్నీ అవుట్ సైడ్ డివైజెస్. ఇది వచ్చేటప్పటికి ఏంటి, మనకి సిస్టంలో ఉండి ఇన్బిల్ట్ డివైజెస్ ఈ రెండు, ర్యామ్, రోమ్ అనేది. ఇప్పుడు ఈ టాస్క్లకి రోమ్తో యూసేజ్ వచ్చింది, రోమ్తో. ఓకేనా? ఇందాక దాకా చూసుకుంటే ఏమైంది, అవుట్పుట్ డివైజెస్ కీబోర్డ్, మౌస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ర్యామ్ కానీ రోమ్ కానీ మన సిస్టంలో ఇన్బిల్ట్గా ఉన్నాయి. దానికి ఇది IO వర్చువలైజేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే రోమ్లో ఉన్న ప్రతిదీ డేటా అనేది రైట్ అవుతుంది. మనకు పర్టికులర్గా ఒక లొకేషన్లో రోమ్ చూసుకుంటే ప్రతి లొకేషన్ అందులో ఇన్బిల్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాయ్ ఎవ్రీవన్ అని క్లిక్ చేసాము, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏదైతే మనం వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసామో అవన్నీ అవుతాయి. ఎప్పుడైతే మనం Ctrl+S క్లిక్ చేసి సేవ్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఏదైతే స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజెస్, ఆ వాల్యూస్ అన్ని రిటర్న్ అవుతాయి. ఓకేనా? ఇవన్నీ మల్టిపుల్గా మనకు జరగాలంటే మనకు కావాల్సిన మేజర్ సపోర్ట్ హైపర్ విజర్ అనేది ఇస్తుంది. హైపర్ విజర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద వర్చువలైజేషన్. ఎప్పుడైతే ఈ హైపర్ విజర్ అనేది వచ్చిందో అప్పుడు మనం వర్చువలైజేషన్ అంతా జరుగుతూ మనం ప్రతిదీ జరుగుతుంది అనమాట. ఇదనమాట మెయిన్గా. ఇంకా మనకి చాలా ఉన్నాయి, పెరిఫెరల్ డివైజెస్ కూడా ఉంటాయి. CC కెమెరాస్ కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రింటర్ కూడా అందులోకి వస్తుంది పెరిఫెరల్ డివైజెస్లోకి. ఓకేనా? ఇవన్నీ అనమాట. ఏవైతే అవుట్పుట్ ఆఫ్ ఉంటాయో ప్రతిదీ మనకి పెరిఫెరల్ డివైజెస్ అని ఉంటుంది. మీకు లిస్ట్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళి లిస్ట్ ఆఫ్ పెరిఫెరల్ డివైజెస్ అంటే మీకు లిస్ట్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మెయిన్గా IO వర్చువలైజేషన్ అంటే. మెయిన్గా మనకి ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో IO వర్చువలైజేషన్లో ప్రతి దానికి వర్చువలైజేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? ఓల్డెన్ డేస్కి వచ్చేటప్పటికి ఏమయ్యేదంటే ఒక్కొక్కటి ఫిజికల్గా కనెక్ట్ చేసుకోవాల్సి వచ్చేది. ఎప్పుడైతే మనకి టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, హైపర్ విజర్ అనేది వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని డివైజెస్ ఉన్నా అది ప్రతిదీ ఏదైతే CPU ఉంటుందో CPU అనేది టాస్క్ స్ప్లిట్ చేసుకుని వర్చువలైజేషన్ జరిగి ప్రతి టాస్క్కి ఆ యూసేజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఓకే, దట్ వాజ్ దిస్ టాపిక్ IO వర్చువలైజేషన్. ప్రీవియస్గా నేను లేయర్ స్ట్రక్చర్ అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మనకి అయితే లేయర్స్ ఉన్నాయో, ప్రజెంటేషన్ లేయర్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రతి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్, ప్లాట్ఫామ్ లేయర్, సాఫ్ట్వేర్ యాజ్ లేయర్, ప్రతి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ కూడా కామెంట్స్లో ఆర్ఎల్స్ ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.